మొదటగా దేవునికి స్తోత్రములు. ఈ దినం 4577వ రోజు. ఈ దినం చేరి వచ్చిన పెద్దలకు మరియు సోదరులకు, సోదరిమణులకు, సహోదరులకు మరియు అలాగే దేవుని సేవకులకు యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు. ప్రేరేపింపబడిన వాళ్ళు ఎవరైనా దేవుణ్ణి స్తుతించవలసిందిగా కోరుచున్నాను. ద్వితీయుడా, నిత్యకు తండ్రి, సమాధానకర్త, మా ప్రాణాదుడా స్తోత్రములు, మా దయరుడా స్తోత్రములు, మా సృష్టికర్త మిమ్మల్ని పూజించి స్తుతించి గణపరిస్తున్నాం. మా విమోచకుడు నీ ప్రియకుమారుడు యేసుక్రీస్తు నామమున మరొకసారి మా హృదయమారా కృతజ్ఞత స్తోత్రములు చెల్లిస్తున్నాం. అయోగ్యులము, దూరస్తులము, నిత్య నరకాగ్ని గురి కావలసిన వారమై ఉంటుండగా నానా సకల సమయాన్ని అనుగ్రహిస్తుంది. వచ్చిన బిడ్డలందరి బట్టి స్తుతిస్తున్నాం. తేరడా ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా చక్కటి సమయాన్ని అనుగ్రహించి ఇదనమంతా నేను మహిపరచడానికి, తదుపరి మా సంఘాలు వెళ్ళి నేను మహిపరచడానికి, స్తుతించడానికి చూపండి. ఆ పట్ల మీరు చేస్తున్న మేలను కారణం బట్టి తండ్రి మీకేమి చెల్లించినా రుణస్థలమని ఒప్పుకుంటూ మా విమోచకుడు యేసుక్రీస్తు నామమున స్తుతించి పూజించి ఆరాధించుకుని అరుచున్నాం మా పరలోకమందున్న పరమ తండ్రి. ఆమేన్. దినం స్తుతులు చెల్లించిన ప్రభుదాస్ అన్న గారికి వందనాలన్నా. వందనాలన్నా. తిమోతి అన్న గారు ఎస్ఎల్ గుడిపాడు నుంచి తిమోతి అన్న గారు పాట పాడి దేవుని మయపరుస్తారు. వందనాలు తిమోతి అన్న. వందనాలు. దేవునికి స్తోత్రములు. ఉదయ కాలములో ప్రభు పాద సాన్నిధ్యములో చేరి ప్రభువును స్తుతించడానికి ప్రభు మనకందరికి అనుగ్రహించిన ఈ గొప్ప భాగ్యాన్ని బట్టి ప్రభుకి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన బర్నబాస్ అన్నకు ప్రేమ వందనాలు తెలియజేస్తూ పాట ద్వారా ప్రభువును స్తుతిద్దాం. ఆశ్చర్యమైన ప్రేమ, కల్వరిలోని ప్రేమ, మరణము కంటే బలమైన ప్రేమది, నన్ను జయించని ప్రేమ. ఆశ్చర్యమైన ప్రేమ, పరమును వీడిన ప్రేమ, ధరలో పాపిని వెదకిన ప్రేమ. పరమును వీడిన ప్రేమ, ధరలో పాపిని వెదకిన ప్రేమ. నన్ను కరుణించి ఆదరించి సేద తీర్చి నిత్య జీవమిచ్చి, నన్ను కరుణించి ఆదరించి సేద తీర్చి నిత్య జీవమిచ్చే ఆశ్చర్యమైన ప్రేమ, కల్వరిలోని ప్రేమ, మరణము కంటే బలమైన ప్రేమది, నన్ను జయించని ప్రేమ. ఆశ్చర్యమైన ప్రేమ, శ్రమలు సహించిన ప్రేమ, నాకై శాపమునొచ్చిన ప్రేమ. శ్రమలు సహించిన ప్రేమ, నాకై శాపమునొచ్చిన ప్రేమ. విడనాడని ప్రేమది, ఎన్నడు ఎడబాయడు. విడనాడని ప్రేమది, ఎన్నడు ఎడబాయడు. ఆశ్చర్యమైన ప్రేమ, కల్వరిలోని ప్రేమ, మరణము కంటే బలమైన ప్రేమది, నన్ను జయించని ప్రేమ.
ఆశ్చర్యమైన ప్రేమ, నా స్థితి చూచిన ప్రేమ, నాపై జాలిని చూపిన ప్రేమ, నా స్థితి చూచిన ప్రేమ, నాపై జాలిని చూపిన ప్రేమ, నాకై పరుగెత్తి కౌగిలించి ముద్దడి కన్నీటిని తుడిచి, నాకై కౌగిలించి పరుగెత్తి ముద్దడి కన్నీటిని తుడిచి, ఆశ్చర్యమైన ప్రేమ, కల్వరిలోని ప్రేమ, మరణము కంటే బలమైన ప్రేమది, నన్ను జయించని ప్రేమ, ఆశ్చర్యమైన ప్రేమ. అన్నా వందనాలన్నా. వందనాలన్నా తిమోతెన్న, చక్కని పాట పాడి దేవుని మయం తిమోతెన్నకు వందనాలు. ముఖ్యమైన సమయంలోకి వచ్చాము. మన మధ్యన ఉంటున్న నెల్లూరు జిల్లా కావలి నుండి శాల్యం రాజన్న గారు ఆరాధన తలంపులు 10 లేదా 15 నిమిషాలు అందిస్తారు. తనకు సహాయకరంగా దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి నెహెమ్యా గ్రంథం 13వ అధ్యాయం 2వ వచనమును చదువుకుందాం. నెహెమ్యా గ్రంథం 13వ అధ్యాయం 2వ వచనమును చదువుతున్నాం. వారు అన్నపానములు తీసుకొని ఇశ్రాయేలీలకు ఎదురు పడక వారిని శపించుమని బిలామును ప్రోత్సాహపరిచిరి. అయినను మన దేవుడు ఆ శాపమును ఆశీర్వాదముగా మార్చెనని వ్రాయబడినట్టు కనబడెను. దేవుడు ఈ కొద్ది మాటలను మన ఆరాధన కొరకు దీవించునుగాక. మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువు వారిని ఆరాధించుటకు సిద్ధపడిన విశ్వాసులారా, చదవబడిన ఈ వాక్య భాగాన్ని మనం గమనించినప్పుడు ఈ వాక్య భాగంలో మోయాబీల రాజైనటువంటి బాలాకు, ప్రవక్త అయినటువంటి బిలాముకు బహుమానము ఎరగా వేసి ఇశ్రాయేలీలను శపించాలి అని చెప్పినప్పుడు బిలాము ఇశ్రాయేలీలను శపించటానికి పూనుకొంటాడు. 3 పర్యాయములు బిలాము ఇశ్రాయేలీలను శపించటానికి తన నోరు తెరిచినప్పుడు బిలాము యొక్క నోటి వెంబడి శాపవచనములకు బదులుగా ఆశీర్వచనములు వస్తాయి. 3 పర్యాయములు ఇశ్రాయేలీలను బిలాము శపించాలి అంటే మరి బిలాము యొక్క నోటి వెంబడి ఆశీర్వచనములు వస్తాయి. ఈ శాపమును ఆశీర్వాదముగా ఎవరు మార్చారు అనే విషయాన్ని మనం ఇక్కడ చూస్తున్నాం. ఆ మాటను మూలవాక్యంగా మన ఆరాధనకు సహాయకరంగా తీసుకుందాం. ఎవరు మార్చారు? 2వ వచనం చివరి భాగం చూడండి. ఆ శాపమును ఆశీర్వాదముగా మార్చెనని వ్రాయబడినట్టు కనబడెను. ఎవరు మార్చారు? పైన అయినను మన దేవుడు శాపమును ఆశీర్వాదముగా మార్చాడు. అయితే ఎలా మార్చాడు అనే విషయాన్ని మనం చూద్దాం. ఇక్కడ ఇశ్రాయేలీల మీద మాట రూపంలో ఒక శాపం ఉంది. కానీ మన మీద ఏ శాపం ఉందో ఆ శాపమును దేవుడు ఎలా మార్చాడో మనము ఒక మాటను జ్ఞాపకం చేసుకుందాం. గలతీ పత్రిక 3వ అధ్యాయము 13, 14 వచనములు కలిసి ఉంటాయి. చదువుతున్నాను చూడండి. గలతీ పత్రిక 3వ అధ్యాయం 13, 14 వచనాలు. ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసము వలన మనకు లభించున్నట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రము యొక్క శాపము నుండి విమోచించెను. ఇందును గూర్చి మ్రాను మీద వ్రేలాడిన ప్రతివాడును శాపగ్రస్తుడు అని వ్రాయబడి ఉంది. అబ్రహాముకు దేవుడు ఏ ఆశీర్వచనమైతే ఇచ్చాడో వాగ్దానము ద్వారా ఆ యొక్క ఆశీర్వచనము అబ్రహాము ఎలాగైతే పొందుకున్నాడో
అన్యజనులమైన మనము కూడా ఆ ఆశీర్వచనమును పొందుకోవడానికి మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మన కోసము శాపమైనట్లుగా మనం చూస్తున్నాం. 2 సంఖ్య వేసి కింద ఏం రాశారు? శాపగ్రాహి అయి. మన ప్రభువు నాడు అబ్రహాము ఆయన సంతానమైనటువంటి ఇశ్రాయేలీలకు వాగ్దానము ద్వారా వచ్చినటువంటి ఆశీర్వాదము మనకు కూడా లభించడానికి, మనము కూడా పొందుకోవటానికి, మనము అన్యజనులమై ఉండగా పరదేశులము పరజనులము వాగ్దానము నిబంధన లేనటువంటి వారమై ఉండగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మన కోసము శాపగ్రాహి అయినట్లుగా మనం చూస్తున్నాం. అయితే మన మీద ఏ శాపం ఉంది? ఇక్కడ మనం చూస్తున్నాం చూడండి, ధర్మశాస్త్రము యొక్క శాపం. ఈ ధర్మశాస్త్రము యొక్క శాపం అంటే ఏంటి? ఏ భేదం లేకుండా ప్రతి మానవుడు పాపం చేశాడు. ఆ పాపం వలన మరణం అనే జీతమును పొందుకున్నాడు. ఇప్పుడు ఈ మరణము నుండి, మరణ భయం నుండి మనలను విమోచించడానికి ధర్మశాస్త్రం ఏం చెబుతుందంటే, ఒక బలిని అర్పించాలి, రక్తమును ప్రోక్షించాలి. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 22వ వచనంలో చూస్తాం. రక్త ప్రోక్షణ లేకుండా పాప క్షమాపణ లేదని సామాన్యముగా చెప్పవచ్చును. ఈ రక్తము మరి ఎన్నో బలులు మానవుడు అర్పించగా ప్రోక్షించాడు. ఆ బలులు ఏటేటా పాపాలను జ్ఞాపకానికి తెస్తున్నాయి. అందుకని హెబ్రీ పత్రిక 10:4 చెబుతుంది, ఎడ్ల యొక్కయు కోడెల యొక్కయు గొర్రెల యొక్కయు మేకల యొక్కయు రక్తము పాపములను తీసివేయుట అసాధ్యము. కనుక సమీపించరాని తేజస్సులో వసించు అమరత్వము కలిగిన దేవుడే మానవుని సమీపమునకు దిగి వచ్చాడు. మనలను ధర్మశాస్త్రము యొక్క శాపము నుండి విమోచించడానికి తన పరిశుద్ధమైన పావన రక్తమును చిందించి సిలువలో మరణించి మనలను మన యొక్క పాపముల నుండి ధర్మశాస్త్రము యొక్క శాపము నుండి విమోచించాడు. అయితే ఇక్కడ ఒక ప్రాముఖ్యమైన మాట ఉంది చూడండి. ధర్మశాస్త్రము యొక్క శాపము నుండి విమోచించెను, ఇందును గూర్చి మ్రాను మీద వ్రేలాడిన ప్రతివాడు శాపగ్రస్తుడు. ఎలా విమోచించాడో కూడా దేవుని వాక్యం సెలవిస్తుంది. ఎలా విమోచించాడంట? మ్రాను మీద వ్రేలాడదీయబడి. ధర్మశాస్త్రము యొక్క శాపము నుండి విమోచించడానికి మన ప్రభువు ధర్మశాస్త్రమునకు లోబడిన వాడయ్యాడు. హెబ్రీ పత్రికలో ఒక మంచి మాట ఉంటుంది, 9వ అధ్యాయం 16వ వచనం. మరణ శాసనం ఎక్కడ ఉండునో మరణం అవశ్యం. ధర్మశాస్త్రము ఆయనే వ్రాశాడు. దాన్ని వ్రాసిన వాని యొక్క మరణము ధర్మశాస్త్రము యొక్క శాపము నుండి విమోచించబడటానికి ఆయనే ధర్మశాస్త్రమునకు లోబడ్డాడు. అసలు ధర్మశాస్త్రం ఏం చెబుతుంది? దానికి ఎందుకు లోబడ్డాడు? మాను మీద వ్రేలాడదీయబడిన వాడు శాపగ్రస్తుడని చెబుతుంది ధర్మశాస్త్రం. ఈ మాట ఎక్కడుందో ఒక మాట చూద్దాం చూడండి. ద్వితీయోపదేశకాండం 21వ అధ్యాయం. ద్వితీయోపదేశకాండం 21వ అధ్యాయం 22, 23 వచనాలు. మరణశిక్షకు తగిన పాపము ఒకడు చేయగా అతని చంపి మ్రాను మీద వ్రేలాడదీసిన ఎడల అతని శవము రాత్రివేళ ఆ మ్రాను మీద నిలవకూడదు. వ్రేలాడదీయబడిన వాడు దేవునికి శాపగ్రస్తుడు గనుక నీ దేవుడైన యెహోవా స్వాస్థ్యముగా నీకిచ్చుచున్న దేశమును నీవు అపవిత్రపరచుకున్నట్లు అగత్యముగా ఆ దినమున వారిని పాతిపెట్టవలెను. మ్రాను మీద వ్రేలాడదీయబడిన వాడు శాపగ్రస్తుడని చెబుతుంది ధర్మశాస్త్రం. ద్వితీయోపదేశకాండం 21వ అధ్యాయం 22, 23 వచనాల్లో మనం చూస్తున్నాం. అయితే పాపమునకు తగినటువంటి మరణశిక్షకు తగినటువంటి కారణము ఒక వ్యక్తిలో కనబడినప్పుడు అతడు మ్రాను మీద వ్రేలాడదీయబడాలి. కానీ మన ప్రభు ఏ పాపము ఎరుగనివాడు, ఆయనలో పాపము లేదు. మ్రాను మీద వ్రేలాడదీయబడ్డాడు. కారణం ఒకటే, ధర్మశాస్త్రము యొక్క శాపమునకు లోనైనటువంటి మనము ఆ యొక్క భయంకరమైనటువంటి శిక్ష నుండి తప్పించబడటానికి, ఆ శాపము నుండి మరి తప్పించబడి విమోచించబడి ఆశీర్వదించబడిన జనముగా మార్చబడటానికి మన ప్రభు శాపగ్రాహి అయినట్లుగా మనం చూస్తున్నాం. మ్రాను మీద వ్రేలాడదీయబడినట్లుగా మనం చూస్తున్నాం. మన ప్రభు మ్రాను మీద వ్రేలాడదీయబడి మన మీద ఉన్నటువంటి శాపమును ఆశీర్వాదముగా, ఆశీర్వచనముగా మార్చాడు. ఆ మ్రాను యొక్క బరువు దాదాపుగా 150 కిలోలని మనం చూస్తున్నాం. ఆయన యెరూషలేము వీధుల వెంబడి మరి గొల్గొతా శిఖరము మీదకి రాళ్ల బాటలో, ముళ్ళ బాటలో
ఆ యొక్క భారమైన శిలువ మ్రానును మోసుకొని వెళ్ళినట్లుగా మనం చూస్తున్నాం. వ్యసనాక్రాంతుడిగా మార్చివేయబడ్డాడు. వ్యాధిని అనుభవించిన వాని వలె చేయబడ్డాడు. సురూపమైనను సొగసైనను లేనివాడుగా, మనుషులు చూడనొల్లని వానుగా, తృణీకరించబడిన వానిగా, వస్త్రహీనుడిగా చేయబడ్డాడు. ఎర్రటెండలో 3 మేకుల మీద మన ప్రభువైన యేసుక్రీస్తు వారు మిట్ట మధ్యాహ్నపు వేళ మరి గొల్గొతా శిఖరాన శిలువ మ్రాను మీద వ్రేలాడదీయబడ్డాడు. రక్తమంతయు కార్చాడు. ఒక రక్తపు ముద్దలాగా మారిపోయాడు. మనలను ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచించి నేడు ఆశీర్వదించబడిన జనముగా మార్చాడు. మ్రాను మీద వ్రేలాడదీయబడిన ప్రభువు మన యొక్క శాపమును ఆశీర్వాదముగా మార్చినట్లుగా మనం చూస్తున్నాం. ఈ మ్రాను మీద వ్రేలాడదీయబడిన ప్రభువుని గురించి ఒక 2 మాటలు ఆరాధనకు సహాయకరంగా మనం జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 24వ వచనం. ఆయన మ్రాను మీద వ్రేలాడదీయబడి శాపమును ఆశీర్వాదముగా మార్చాడు. ఇంకొక మాట సహాయకరంగా చూద్దాం. 1 పేతురు 2:24. మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించున్నట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకొనెను. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందిరి. ఇక్కడ మన ప్రభువు మ్రాను మీద వేలాడదీయబడి మన జీవితంలో ఏ కార్యం చేశాడంటే, పాపముల విషయమై మనం చనిపోయి నీతి విషయమై జీవించున్నట్లుగా చేశాడు. ఒక క్రైస్తవుడు లేక ఒక విశ్వాసి పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించాడు అంటే దాని అర్థం ఏంటంటే నూతన సృష్టిగా మార్చబడుట. రోమాపత్రికలో కూడా 6వ అధ్యాయంలో ఇదే మాటను మనం చూస్తాం. చూడండి, రోమాపత్రిక 6:18. పాపము నుండి విమోచింపబడి నీతికి దాసులైతిరి. ఇందుకు దేవునికి స్తోత్రం. మనం పాపముల విషయమై చనిపోయాం, నీతి విషయమై మరి జీవిస్తూ ఉన్నాం. దీనినే నూతన సృష్టి అనుభవము అంటారు. ఒకప్పుడు మనం భయంకరమైన పాపంలో ఉండగా ఇప్పుడు నీతి విషయమై జీవించున్నట్లుగా మన ప్రభువు చేశాడు. ఒకప్పుడు అపరిశుద్ధులంగా ఉండగా ఇప్పుడు పరిశుద్ధులమగునట్లు మన కొరకు దేవుడు రక్షణ కార్యమును చేశాడు. ఒకప్పుడు వెలుపల ఉండగా ఇప్పుడు ప్రభువును సన్నిధానములో చేరి ఆయనను ఆరాధించే భాగ్యం ఇచ్చాడు. ఒకప్పుడు చీకటి అయి ఉండగా ఇప్పుడు ఆయన్ని వెంబడించి వెలుగై ఉన్నాము. ఒకప్పుడు వెలివేయబడిన స్థితిలో పాపపు కుష్టులో పడిచేడి ఉండగా ఇప్పుడు మన ప్రభువైన యేసుక్రీస్తు వారిని ఆరాధించుటకు పరిమళ వాసనగా మార్చబడ్డాం. ఈ నూతన సృష్టిగా మనం ఎలా మార్చబడ్డామంటే మన ప్రభువు మన పాపముల కొరకు మ్రాను మీద వేలాడదీయబట్టడం ద్వారా, మన పాపములను ఆయన మ్రాను మీద మోసుకొని వెళ్ళుట ద్వారా, ఆయన పొందినటువంటి గాయముల ద్వారా మనకు స్వస్థత లభించి ఈ రోజున మనం ఆయన్ని అబ్బా తండ్రి అని ఆరాధించే భాగ్యమును పొందుకున్నాం. ఒక నూతన సృష్టిగా మార్చబడ్డాం. 2 కొరింథీ 5:17 చెబుతూ ఉంది, కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయెను. పాత బ్రతుకును పాతిపెట్టి నూతన సృష్టిగా మార్చబడి ప్రభువుని ఆరాధించే భాగ్యము నేడు మనకు లభించింది. ఆయనలో పాపము లేదు, కానీ మన పాపముల నిమిత్తము ఆయన శిలువ మ్రాను మీద మరణించాడు. శిలువ మ్రానును మోసుకొని వెళ్ళాడు. మనలను పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించున్నట్లుగా చేశాడు. ఒక నూతన సృష్టిగా మార్చాడు. మనలను నూతన సృష్టిగా మార్చిన ప్రభువును జ్ఞాపకం చేసుకొనుచు ఆరాధించాలి. ఇది 2వ మాట. 3వ మాట చూద్దాం. చూడండి, అపోస్తుల కార్యాలు 13:29. అపోస్తుల కార్యాలు 13:29 చదువుతున్నా. వారు ఆయనను గూర్చి వ్రాయబడినవన్నీ నెరవేర్చిన తరువాత ఆయనను మ్రాను మీద నుండి దింపి సమాధిలో పెట్టిరి. ఆయనను గూర్చి వ్రాయబడినవన్నీ నెరవేర్చిన తర్వాత ఆయనను మ్రాను మీద నుండి దింపి అనే మాటను చూస్తున్నాం. అంటే ఆయన మ్రాను మీద ఎప్పటి వరకు వ్రేలాడదీయబడ్డాడు? ఎందుకోసం వ్రేలాడదీయబడ్డాడు? ఎంతవరకు వ్రేలాడదీయబడ్డాడు అంటే 29వ వచనంలో ఉంది, ఆయనను గూర్చి వ్రాయబడినవన్నీ నెరవేర్చిన తరువాత. ఆయన లోక పాపమును మోసుకొని పోయిన దేవుని గొర్రెపిల్లగా ఉన్నాడు. యోహాను సువార్త 1వ అధ్యాయం 29వ వచనం. ఇది ఆయన గూర్చి వ్రాయబడినటువంటి మాట.
ఇటువంటి ఎన్నో మాటలు మన ప్రభువుని గురించి వ్రాయబడ్డాయి, ప్రవచించబడ్డాయి. అవన్నీ కూడా నెరవేరునంత వరకు మన ప్రభు మ్రాను మీద వేలాడదీయబడి ఉన్నాడు. అవి పూర్తయిన తర్వాతనే ఆయన మ్రాను మీద నుండి దించబడ్డాడు. సమాధిలో మరి పెట్టబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆయనను గూర్చి వ్రాయబడిన ప్రతి ప్రవచనం ఎందుకు నెరవేర్చాలి? ధర్మశాస్త్ర గ్రంథం ఎన్నో ప్రవచనాలు చెబుతూ ఉంది. ప్రారంభంలో కూడా మనం చూసాం. మరి శాపగ్రస్తుడైనటువంటి వాడు వేలాడదీయబడ్డాడు. అది నెరవేరునట్లుగా సిలువలో ఆయన వేలాడాడు. పాపం వలన వచ్చు జీతం మరణం. ఆ మరణం నుండి తప్పించబడటానికి పవిత్రమైన రక్తం ప్రోక్షించబడాలి. అది నెరవేరునట్లు ఆయన సిలువలో వేలాడాడు. ధర్మశాస్త్రము ఎవరైతే రాసిన వాని యొక్క మరణం అవశ్యము, అది నెరవేరునట్లు ఆయన సిలువ మ్రానులో వేలాడాడు. ప్రతి ప్రవచనము ఆయన నెరవేరునట్లుగా సిలువ మ్రాను మీద వేలాడాడు. అందుకే మత్తయి సువార్త 5:17లో ప్రభు ఏమని అంటూ ఉన్నారంటే, కొండ మీద ప్రసంగంలో, ధర్మశాస్త్రమునైనను ప్రవక్తల వచనములైనను కొట్టివేయవచ్చితనని తలంచవద్దు, నెరవేర్చుటకే గాని కొట్టివేయుటకు నేను రాలేదు. ఆయనను గూర్చి వ్రాయబడిన ప్రవచనములను నెరవేర్చాడు. ధర్మశాస్త్రమును ఆయన సంపూర్ణంగా నెరవేర్చాడు. అంత మాత్రమే కాదు, అన్నిటినీ నెరవేర్చి తండ్రి తన చేతికి అప్పగించినటువంటి పనిని సంపూర్ణముగా నెరవేర్చాడు. యోహాను సువార్త 17:4 చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరచితిని. తండ్రి అయిన దేవుని మహిమపరిచిన మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని జ్ఞాపకం చేసుకుంటూ మనం ఆరాధించాలి. 3 ప్రాముఖ్యమైన విషయాలు చూసాం. ఒకటి, మనము ధర్మశాస్త్రము యొక్క శాపమునకు లోనై ఉండగా ఆ ధర్మశాస్త్రము యొక్క శాపము నుండి మనలను విమోచించడానికి సిలువలో మ్రాను మీద వేలాడదీయబడిన ప్రభువుని జ్ఞాపకం చేసుకుంటూ ఆరాధించాలి. ఆ శాపమును ఆశీర్వాదముగా మార్చిన ప్రభువుని జ్ఞాపకం చేసుకుంటూ ఆరాధించాలి. 2, మ్రాను మీద వేలాడదీయబడి మనం పాపం విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లుగా సిలువలో మన కొరకు మరణించిన, మ్రాను మీద వేలాడదీయబడిన, మ్రానును మోసుకొని వెళ్ళిన ప్రభువుని జ్ఞాపకం చేసుకుంటూ ఆరాధించాలి. నెంబర్ 3, ఆయనను గురించి వ్రాయబడినటువంటివన్నీ కూడా నెరవేర్చి తండ్రి అయిన దేవుడు తనకు అప్పగించిన పనిని యావత్తును సంపూర్ణముగా నెరవేర్చిన ప్రభువును జ్ఞాపకం చేసుకుంటూ ఆరాధించాలి. ఇటు గొప్ప రక్షణ కార్యము కొంచెం కూడా వదిలిపెట్టలేదు, అసంపూర్ణంగా వదిలిపెట్టలేదు. ఆయన గూర్చి వ్రాయబడిన ప్రవచన వాక్కులను నెరవేర్చాడు, ధర్మశాస్త్రము నెరవేర్చాడు, తండ్రి అయిన దేవుని చిత్తమును కూడా సంపూర్ణముగా నెరవేర్చాడు. అలా నెరవేర్చి భూమి మీద దేవుని మహింపరిచినట్లుగా మనం చూస్తున్నాం. అట్టి ప్రభువుని ఎలా ఆరాధించాలి? యోహాను 4:24లో చెప్పినట్టుగా ఆత్మతో సత్యముతో ఆరాధించాలి. 34వ కీర్తన మొదటి చరణంలో చెప్పినట్లుగా ఎల్లప్పుడూ ఆయన కీర్తి నోట నుండి నిత్యము ఆయన్ను సన్నుతించాలి. 103వ కీర్తన మొదటి 2 చరణాల్లో చెప్పినట్టుగా ఆయన చేసిన ఉపకారములలో దేన్ని మరొక ఆరాధించాలి. 116వ కీర్తన 12-13 చరణాల్లో చెప్పినట్టుగా ఆయన చేసిన ఉపకారములకు ఏమి చెల్లించుదును? రక్షణ పాత్రను చేతబుచ్చుకొని యెహోవా నామమును హృదయపూర్వకంగా ఆరాధించాలి. ఇటు ఆరాధన తలంపులతో మనం ఆరాధనలో సాగిపోదాం. దేవుడి ఈ ఆరాధన తలంపులను మన ఆరాధన కొరకు దీవించునుగాక. మహాపరిశుద్ధుడవైన మా తండ్రి, స్తోత్రములోనైనా శుద్ధులు చెల్లించుతూ ఉన్నాం ప్రభువా. మీరు గొప్ప దేవుడవు, మీరు గొప్ప రాజునైనా నీకు స్తోత్రాలు. రాజులకు రాజు, ప్రభులకు ప్రభు, దేవతలకు దేవుడు, సైనికులకు అధిపతైన తండ్రి, నీకు స్తోత్రాలు 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 చెల్లించుతూ ఉన్నాము నాయనా. రక్తమంతా కార్చావు స్వామి, ఒక బొట్టు కూడా నీ ఒంటిలో లేదయ్యా. నీళ్ళ వలనే రక్తమంతా కార్చావు. నా కొరకు మా కొరకు కలవర శిలువలో ప్రాణం పెట్టావు, సమాధి చేయబడ్డావు, 3 దినములనైనా సజీవుడుగా లేచావు. దేవానికి స్తోత్రములు నాయనా. రానైన తండ్రి నీకు స్తోత్రములు నాయనా. నీకు స్తుతులు చెల్లించుతూ ఉన్నా ప్రభువా. నైనా నైనా నీకు స్తోత్రములు నైనా.
ఇంత గొప్ప దేవుడవు స్వామి. మా కొరకు ఎన్ని త్యాగాలు చేశావయ్యా, నీకు స్తోత్రాలు. అవును నా ప్రభువా, మీరు ఎంత గొప్ప దేవుడవు తండ్రి, నీకు స్తుతులు స్తోత్రములు చెల్లించి ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో సమర్పించుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. నీ రక్తధారలే మా జీవనాధారము, నీ సిల్వరూపమే మా మోక్ష భాగ్యము. నీ రక్తధారలే మమ్ములను నడిపించు పరలోకమునకు, నీ సత్యవాక్యమే మమ్ములను నడిపించు పరలోకమునకు, నీ సత్యవాక్యమే పాపపు చీకట్లు పారద్రోలెన్, నీ నీతి ప్రభావమే పాపపు చీకట్లు పారద్రోలెన్, నీ నీతి ప్రభావమే. ఓ సిల్వరాజా, నీతి రాజా, యేసు రాజా, రాజా రాజా రాజా, నీ రక్తధారలే మా జీవనాధారము, నీ సిల్వరూపమే మా మోక్ష భాగ్యము. నీ రక్తధారలే స్తుతులు చెల్లించిన శివయ్యన్నకు మరియు స్తుతిపాట పాడి దేవుని మయంపరిచిన కొత్త జయపాలరావు అన్న గారికి వందనాలు. చక్కటి ఆరాధన తలంపులు చేసిన శాలేం రాధన్న గారికి వందనాలు. ఇప్పుడు వాక్యాన్ని అందిస్తుండగా శాలేం రాధన్న శ్రద్ధగా విని దేవుని మేలు ఆశీర్వాదం. అయిన దేవునికి సమస్త మహిమ ఘనత ప్రభావములు కలుగును కాక. మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు ప్రభువు వారి అతి పరిశుద్ధమైన నామములో చేరి వచ్చిన ప్రియమైన దేవుని బిడ్డలకు, దేవుని సేవకులకు, పెద్దలకు అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. ఎన్నో సంవత్సరముల నుండి ఈ యొక్క మార్నింగ్ కాన్ఫరెన్సు సహోదరులు బర్నబాస్ అన్న నిర్వహిస్తూ ఉండగా సహకరిస్తున్నటువంటి ప్రియులకు, పెద్దలకు మరియు ప్రేమతో ఈ పరిచర్యకు ఆహ్వానించినటువంటి సహోదరులకు హృదయపూర్వకమైన వందనాలు మరొకసారి తెలియజేస్తూ ఉన్నాను. దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి మత్తయి సువార్త 9వ అధ్యాయం. మత్తయి సువార్త 9వ అధ్యాయం 20వ వచనము, 21 మరియు 22 వచనములను చదువుకుందాం. మత్తయి సువార్త 9, 20 నుంచి 22 వచనములను చదువుకుందాం. ఆ సమయమున ఇదిగో 12 సంవత్సరముల నుండి రక్తస్రావ రోగము గల ఒక స్త్రీ, నేను ఆయన పై వస్త్రము మాత్రము ముట్టితే బాగుపడుదునని తనలో తాను అనుకొని ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రపు చెంగు ముట్టెను. యేసు వెనుకకు తిరిగి ఆమెను చూచి, కుమారి, ధైర్యముగా ఉండుము, నీ విశ్వాసము నిన్ను బాగుపరచెనని చెప్పగా ఆ గడి నుండి ఆ స్త్రీ బాగుపడెను. దేవుడు ఈ కొద్ది మాటలను మన కొరకు దీవించునుగాక. ప్రభు సహాయం కొరకు చిన్న ప్రార్థన చేసుకుందాం. వాక్యమైన దేవ, మీ ఘనమైన నామమునకు హృదయపూర్వకమైన వందనములు, స్తుతులు, స్తోత్రములను చెల్లిస్తూ ఉన్నాం. మా ప్రియతండ్రి, మా మీద ఉన్నటువంటి శాపమును ఆశీర్వాదముగా మార్చిన ప్రభువును మేము జ్ఞాపకం చేసుకున్నటకు, మా కొరకై నాను మీద మా పాపములను మోసుకొని
పాపముల విషయమై చనిపోయి నీతి విషయముగా జీవించినట్లు మమ్మను నూతన సృష్టిగా మార్చిన ప్రభువుని మేము జ్ఞాపకం చేసుకొనుటకు మరియు మా ప్రభువ మ్రాను మీద నుండి దించబడినంత వరకు ఆయన నిమిత్తం వ్రాయబడిన ప్రతి ప్రవచనమును నెరవేర్చి ప్రతి మాటను నెరవేర్చి ధర్మశాస్త్రమును సంపూర్ణముగా నెరవేర్చి తండ్రి అయిన దేవుడు ఆయన చేతికి అప్పగించినటువంటి పనిని సంపూర్ణముగా నెరవేర్చిన ప్రభువును మేము జ్ఞాపకం చేసుకొనుటకు మీరు చూపిన అమూల్యమైన కృపను బట్టి స్తోత్రాలు. ఈ సమయంలో మీ వాక్యమును మేము ధ్యానం చేయబోతూ ఉండగా మీ కనికరం చూపి మీ సహాయమును అందించమని వేడుకుంటున్నాం. మీ పక్షముగా నిలబడిన మీ దాసుడు ఒట్టివాడు, అజ్ఞాని, పిరికివాడు, మీ శిలువ చాటును మరుగుపరిచి మీ నోటి బుర్రగా వినియోగించుకోమని ఒట్టి మాటలు, వ్యర్థమైన మాటలు, కల్పనా కథలు కలిపి చెరిపే బోధన తేక సత్యవాక్యమును వాక్యముగా వివరించుటకు అవసరమైన పరిశుద్ధాత్మ నడిపింపును దయచేయమని ఇక్కడ కూడి వచ్చిన ప్రతి ఖాళీ హృదయం మీ వాక్యం చేత సంతృప్తి పరచమని ఈ దినం ప్రభు దినం మా యొక్క మందిరములకు మేము ఆలస్యం చేయకుండా సకాలమునకు కూడి వెళ్ళినట్లుగా మీ కృపను మాకు అనుగ్రహించమని మా రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారి పరిశుద్ధమైన నామములో ఈ మనలను ప్రార్థించి బ్రతిమలాడి అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, ఈ వాక్య భాగం మనలో అధిక మందికి తెలుసు గనక దీనిని గూర్చినటువంటి ఒక క్లుప్త నేపథ్యాన్ని మనం చూద్దాం. యేసుక్రీస్తు ప్రభువు వారు యాయిరు కుమార్తెను బ్రతికించడానికి యాయిరు ఇంటికి వెళుతూ ఉన్నారు. మార్గమధ్యంలో ప్రభువును విపరీతమైనటువంటి జనసమూహము వెంబడిస్తూ ఉంది. వారిలో 12 ఏళ్ల నుంచి రక్తస్రావ రోగము కలిగినటువంటి స్త్రీ ఉంది. ప్రభు యొక్క వస్త్రపు చెంగును మాత్రమే ముడితే చాలని చెప్పి ఆమె ఆశ కలిగి ఉంది. ఈ క్రమంలో యాయిరు కుమార్తె యొక్క చనిపోయినటువంటి సమయంలో ప్రభు ఆమెను లేపడానికి యాయిరు ఇంటికి వెళుతూ ఉన్నప్పుడు ఆ స్త్రీ ప్రభు యొక్క వస్త్రపు చెంగును వెనక నుండి ముట్టి ఆమె రక్తధార కట్టబడి ఆమె స్వస్థత నొందినట్లుగా మనం చూస్తున్నాం. ఒక వ్యక్తి ఒంటిలో నుంచి రక్తం పోతూ ఉందంటే ఏం పోతున్నట్టు? ప్రాణం పోతున్నట్టు. ఆదికాండ గ్రంథం 9వ అధ్యాయం 4వ వచనంలో రక్తమే దాని ప్రాణం అనే విషయాన్ని మనం చూస్తున్నాం. కాబట్టి మెల్లిమెల్లిగా ఆమె ప్రాణం క్రమక్రమంగా పోతూ ఉంటే ఆమె రక్తధార కట్టబడి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆమెను బ్రతికించినట్లుగా మనం చూస్తున్నాం. ఆమెకు స్వస్థత కలిగించినట్లుగా మనం చూస్తున్నాం. ఇదే వాక్య భాగం మరొక 2 సువార్తల్లో కూడా రాయబడి ఉంది. మార్కు సువార్త 5వ అధ్యాయంలోను, లూకా సువార్త 8వ అధ్యాయంలోను. మార్కు సువార్తలో అయితే 5వ అధ్యాయం 25 నుంచి 43 వచనాల్లో ఈ వాక్య భాగాన్ని మనం చూస్తాం. అదేవిధంగా లూకా సువార్త 8వ అధ్యాయం 40 నుంచి 48 వచనాల్లో కూడా ఈ వాక్య భాగాన్ని మనం చూస్తాం. మార్కు సువార్త 8వ అధ్యాయంలో మనం గమనించినప్పుడు, మార్కు సువార్త 5వ అధ్యాయంలో మనం గమనించినప్పుడు 25 నుంచి 43 వచనాల్లో అక్కడ కొన్ని మాటలు ఉన్నాయి. చూడండి. ఆ పరిస్థితి ఎలాగుందో ఒక మాట చూద్దాం. 12 ఏళ్ల నుండి రక్తస్రావ రోగము కలిగిన ఒక స్త్రీ ఉండెను. ఆమె అనేక వైద్యుల చేత ఎన్నో తిప్పలు పడి అనే మాటను చూస్తున్నాం. తనకు కలిగినదంతయు వ్యయం చేసుకొని సర్వము వ్యయం చేసుకుంది, ఫలితం లేదు. ఎంత మాత్రమును ప్రయోజనం లేక మరింత సంకటపడెను. తిప్పలు పడుతూ ఉంది, కలిగిందంతా వ్యయం చేసుకుంది, ఏమాత్రము ప్రయోజనము లేనటువంటి స్థితిలో ఉంది, మరింత సంకటపడుతూ ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ఆమె ప్రభువుని గురించి విని అనే మాటను చూస్తున్నాం. 27వ వచనం మార్కు సువార్త 5వ అధ్యాయంలో ప్రభువుని గురించి విన్నది. వినుట వలన విశ్వాసం కలుగును. రోమా 10:17. ఆ విశ్వాసంతో ప్రభు దగ్గరికి వచ్చి ప్రభు వస్త్రపు చెంగును ముట్టింది. అదేవిధంగా లూకా సువార్త 8వ అధ్యాయంలో కూడా ఒక మాట చూద్దాం చూడండి. లూకా సువార్త 8వ అధ్యాయం 42, 43, 44, 45వ వచనంలో కూడా ఆమెను గురించి రాయబడి ఉంది. అయితే ఆమె విశ్వాసంతో ప్రభువును ముట్టినట్లుగా మనం చూస్తున్నాం. చూడండి 42వ వచనం. ఇంచుమించు 12 ఏళ్ళు ఈడుగల తన ఒక్కతే కుమార్తె చావ సిద్ధముగా ఉన్నది గనక తన ఇంటికి రమ్మని ఆయనను బతిమాలు కోరెను.
ఆయన వెళ్ళుచుండగా జనసమూహంలో ఆయన మీద పడుచుండ్రి. ఈ మార్గ మధ్యంలో అప్పుడు 12 ఏళ్ల నుండి రక్తస్రావ రోగము కలిగిన ఒక స్త్రీ ఎవని చేతను స్వస్థత నొందనిదై ఆయన వెనుకకు వచ్చి, ఆమె స్థితి చూడండి ఎంత భయంకరంగా ఉందో. తిప్పలు పడుతూ ఉంది, సర్వం వ్యయం చేసుకుంది, ప్రయోజనము లేనటువంటి స్థితిలో ఉంది, ఎవరి చేతను స్వస్థత నొందని స్థితిలో ఉంది. అలాంటి స్థితిలో ఆమె వచ్చి ప్రభువుని ముట్టింది, ప్రభు యొక్క వస్త్రపు చెంగును తాకింది. ప్రభువు ఏమంటున్నారో తెలుసా? అసలు నన్ను ఎవరు ముట్టారు? ఆయనకు అర్థమైపోయింది. ఎందుకు ఈ మాట అంటూ ఉన్నారంటే, నాలో నుండి ప్రభావము బయటికి వెళ్ళింది, నన్ను ఎవరు ముట్టారు? అక్కడ ఉన్నటువంటి వారు ఇదిగో ఈమెనే అనేటటువంటి పరిస్థితి చెప్పగా, మరి ఆమె కూడా నేను దాగి ఉండలేనని అర్థం చేసుకొని వెలుపలికి వచ్చింది. ఆమె చెబుతూ ఉంది, మరుగై ఉన్న ఆమె ప్రభు దగ్గర తను తాను ప్రత్యక్షపరుచుకుని, అయ్యా ప్రభువా, నేనే ఈ పని చేశాను అని చెప్పినప్పుడు, కుమారి ధైర్యముగా ఉండుము, నీ విశ్వాసం నేను స్వస్థపరిచెను, సమాధానము గలదానమై పొమ్మని ప్రభు పలికాడు. అయితే ఈ వాక్య భాగములో ఆ స్త్రీ యొక్క విశ్వాసమును మనం చూస్తున్నాం, ఆమె దయనీయ స్థితిని మనం చూస్తున్నాం. ఆమె ధైర్యం చేసి ప్రభు వస్త్రములను ఆ గుంపులో ముట్టినట్లుగా మనం చూస్తున్నాం. ఆమె స్వస్థత నొందినట్లుగా మనం చూస్తున్నాం. అయితే ఆమె రక్తధార ఎప్పుడు కట్టబడింది? ఏ సమయంలో ఆమె రక్తధార కట్టబడింది అనే విషయాన్ని మనం చూచినప్పుడు చూడండి, లూకా 8:44, ఆయన వస్త్రపు చెంగు ముట్టెను, వెంటనే ఆమె రక్తస్రావము నిలిచిపోయెను. ఎప్పుడు కట్టబడింది? ఆయన వస్త్రపు చెంగును ముట్టిన మరుక్షణమే ఆమె రక్తధార కట్టబడింది. ప్రభునందు ప్రియమైన వారలారా, అసలు ఆయన వస్త్రముల్లో ఏముంటే ఆమె రక్తధార కట్టబడింది? ఆయన వస్త్రములకు ఉన్న ప్రత్యేకత ఏంటి? ఆయన వస్త్రములకు ఉన్న ప్రాధాన్యత ఏంటి? ఆయన వస్త్రముల గురించి పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ ఏం చెబుతూ ఉంది? ఇదే మన పాఠం. ఆయన వస్త్రములను ముడితే ఆమె రోగం నయమైంది, ఎన్నో తిప్పలు పడింది, ఆ తిప్పలన్నీ కూడా తప్పించబడ్డాయి. ఎంతో వ్యయము చేసుకుంది, ఆ భారమంతా కూడా తప్పించబడింది. ఎంతో నష్టపోయింది, ఎవరి ద్వారా స్వస్థత నొందని పరిస్థితిలో ఉంది. ఆమె ఇప్పుడు స్వస్థత నొందింది ఒకటే ఒక కారణం, ఆయన వస్త్రపు చెంగును ముట్టుట వలన. మరి ఆయన వస్త్రములకున్న ప్రత్యేకత ఏంటి? ఆయన వస్త్రములు నేర్పిస్తున్నటువంటి ఆత్మీయ పాఠాలేంటి? ఆయన వస్త్రపు చెంగును నాడు ఆమె ముట్టినట్లుగా ఆయన వస్త్రపు చెంగును ఈ ఉదయకాల సమయంలో ఆత్మీయమైనటువంటి కోణంలో ధ్యానం చేసి మనము కూడా ముట్టి ఆయన వస్త్రములకున్న ఆ ప్రత్యేక లక్షణాలను కలిగి ఈ లోకంలో జీవించడానికి ప్రయత్నం చేద్దాం. ఆయన వస్త్రములకు ప్రత్యేకించి 6 లక్షణాలు ఉన్నాయండి. 6 లక్షణాలు. ఆ 6 లక్షణాలు ఉదయకాల సమయంలో మనం ధ్యానం చేద్దాం. చూడండి, 93వ కీర్తన మొదటి చరణం. 93వ కీర్తన మొదటి చరణం చదువుతున్నా. యెహోవా రాజ్యము చేయుచున్నాడు, ప్రభావమును ఆయన వస్త్రముగా ధరించి ఉన్నాడు. ఆయన వస్త్రమును ఏమి ధరించి ఉన్నాడు, లేక ఆయన వస్త్రములో ఏముంది అనే మాటను మనం చూసినప్పుడు ఆయన వస్త్రములో ప్రభావము ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. అందుకనే ఆయనను ముట్టిన వెంటనే ప్రభు ఏమడిగాడో తెలుసా? లూకాసు వార్త 8:45, నన్ను ముట్టినది ఎవరని యేసు అడుగగా అనే మాటను మనం చూస్తున్నాం. నన్ను ముట్టింది ఎవరు? అప్పుడు అందరూ, అసలు ఇంతమంది జనము ఉన్నప్పుడు నిన్నెవరు ముట్టారో మేము ఎలా చెప్పగలం? పేతురు, ఏలినవాడ, జనసమూహములు కిక్కిరిసి ఉండగా మేము ఎలా చెప్పగలం? అర్థం కావట్లేదు ఎవరు ముట్టారు. కానీ ప్రభువు మాత్రం అంతమంది జనసమూహంలో కూడా నన్ను ఎవరు ముట్టారు అని చెప్పి అడుగుతూ ఉన్నారు. కారణం ఏంటో తెలుసా? ఆయనలో నుండి ప్రభావము బయటికి వెళ్ళింది. 46వ వచనంలో చూస్తున్నాం. ప్రభావము బయటికి వెళ్ళింది. ఆయన వస్త్రములో ఉన్నటువంటి ప్రభావము ఆ వస్త్రములో నుండి ముట్టినటువంటి ఆ స్త్రీలోనికి వెళ్ళగా ఆ ప్రభావం ఏం చేసిందో తెలుసా? ఆమె రోగమును నయము చేసింది, ఆమె రక్తధారను కట్టింది, ఆమె తిప్పలను, ఆమె భారమును, ఆమె కలిగి ఉన్నటువంటి ప్రయాసం అంతటినీ కూడా
తీసివేసినట్లుగా మనం చూస్తున్నాం. ఎందుకంటే ఆయన వస్త్రములో ఏముందంట? ప్రభావం ఉంది, ప్రభావం ఉంది. దెర్ ఈస్ గ్లోరీ ఇన్ హిస్ గార్మెంట్స్, దెర్ ఈస్ ఇన్ఫ్లుయెన్స్ ఇన్ హిస్ గార్మెంట్స్. ఆయన యొక్క వస్త్రములో మహిమ, ప్రభావములు ఉన్నాయి. ఇవి రోగమును స్వస్థపరిచినట్లుగా, నయం చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రభునందు ప్రియమైన వారలారా, మనము ఇతరులను ప్రభావితం చేసే విధంగా మన జీవితములు ఉండాలి. ఇతరులను ప్రభువునొద్దకు నడిపించే విధంగా మన జీవితములు ఉండాలి. మనలను చూసి యేసుక్రీస్తు ప్రభువు వారిని అనేకులు నమ్ముకునే విధంగా మన జీవితములు ఉండాలి. మన జీవితములు ప్రభావితం చేసే విధంగా ఉండాలి. లోకస్తులైతే కొంతమంది క్రీడాకారులను చూసి ప్రభావితులవుతారు, సినీతారులను చూసి ప్రభావితులవుతారు, రాజకీయ నాయకులను చూసి ప్రభావితులవుతారు, వ్యాపారవేత్తలను చూసి ప్రభావితులవుతారు. మరి ఆత్మలు ప్రభావితం చేయబడాలంటే అది మనలో యేసుక్రీస్తు ప్రభువు వారు ప్రదర్శింపజేయబడటం ద్వారానే సాధ్యమవుతుంది. కాబట్టి మన ద్వారా ప్రభు అనేకులకు ప్రదర్శించబడాలి. ఇది ఎలా సాధ్యమో కొన్ని మాటలు క్లుప్తంగా చూసుకొని మనం తర్వాత అంశంలోనికి వెళ్ళిపోదాం. చూడండి, ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం, ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 16వ వచనం. అట్టి జనము మధ్యను, ఎట్టి జనము 14వ వచనంలో చెప్తున్నాడు, మీరు మూర్ఖమైన వక్రజనము మధ్యను, ఇప్పుడు 16వ వచనం, మీరు జీవవాక్యమును చేతబట్టుకొని లోకమందు జ్యోతుల వలె కనబడుచున్నారు. దయచేసి గమనించండి, ఎవరైతే తమ చేతిలో జీవవాక్యమును చేతబట్టుకొని ఉంటారో అట్టి వారు మూర్ఖమైనటువంటి వక్రజనము మధ్య యేసుక్రీస్తు ప్రభువు వారిని అనేకులకు ప్రదర్శించేవారుగా, ప్రకటించేవారుగా ఉంటారు. ప్రభునందు ప్రియమైన సహోదరుడా, సహోదరి, జీవవాక్యమును చేతబట్టుకొని ఉన్నావా? వాక్యం చేతబట్టుకోవడం అంటే చేతిలో బైబిల్ పట్టుకోవడం కాదు. వాక్యం చేతబట్టుకోవడం అంటే హృదయములో ఆ వాక్యము కలిగి ఉండడము, జీవితంలో ఆ వాక్యము ఆచరణలో చూపించడం. ఎంత వాక్యమును ప్రకటించినా వాక్యం జీవితంలో చూపించకపోతే ఎవరిని మనం ప్రభావితం చేయలేం. ఎంత వాక్యమును ప్రకటించినా హృదయంలో ఆ వాక్యమునకు లోబడకపోతే ఎవరిని ప్రభావితం చేయలేం. ఎంత బలంగా, బిగ్గరగా, గ్రాంధికంగా, గొప్పగా జ్ఞానముతో దేవుని వాక్యాన్ని ప్రకటించినా మన జీవితంలో దేవుని వాక్యాన్ని చూపించకపోతే మనం ఏ ఒక్క ఆత్మని కూడా ప్రభావితము చేయలేం. అందుకనే మత్తయి సువార్తలో ఒక మంచి మాట ఉంటుంది, చదువుతున్నాను చూడండి, 5వ అధ్యాయం, మత్తయి 5:16. మనుష్యులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరుచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. మనుషుల ఎదుట ప్రకాశించాలి, అప్పుడే అనేకులు ప్రభు వైపు తిప్పబడతారు. దానియేలు 12:3లో బుద్ధిమంతులైతే ఆకాశ మండలములో ఉన్నటువంటి జ్యోతులను పోలిన వారే యేసుక్రీస్తు ప్రభువు వారి వైపు అనేకులను తిప్పుతారనే మాటను మనం చూస్తాం. వాళ్ళు ఆకాశంలోని నక్షత్రాలై ఉన్నారు. ఇట్టి జనం మధ్య దేవుని వాక్యమును చేతబట్టుకున్నవారు ఆకాశ మండలంలోని నక్షత్రముల వంటి వారని ఫిలిప్పీ 2:16లో చదివాం. మనుష్యుల ఎదుట మన క్రియలను, మన వెలుగును ప్రకాశించినప్పుడు అనేకులు ప్రభు వైపు త్రిప్పబడతారు, అనేకులు ప్రభు వైపు ప్రభావితులవుతారు. అట్టి వారు వెలుగు సంబంధులుగా, వెలుగై ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుడు మనలను వెలిగించాడు, మన ఆత్మ దీపములను వెలిగించాడు, మనలను లోకమునకు వెలుగుగా చేశాడు. మనం వెలుగై ఉన్నాం కనుక మనము అనేకులను ప్రభు వైపు తిప్పేటటువంటి వారంగా ఉండాలి. ఆయన వస్త్రమును తాకగానే ప్రభావము ఆయనలో నుండి వెళ్ళి ఆమె రోగము కట్టబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆయన వస్త్రములో ప్రభావం ఉంది. మరి ప్రియమైన సహోదరుడా, సహోదరి, మన జీవితంలో ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క వాక్యమును చేతబట్టుకొని ఎంతమందిని ఈ దినాన ప్రభావితం చేయగలిగాం? ఒక రోజున ప్రభువు ఎదుట మనం నిలబడినప్పుడు, ఆయన లెక్క చూసినప్పుడు ఎన్ని ఆత్మలను మనం ప్రభు కొరకు సంపాదించాం? ఇదిగో ఇంతమందిని ప్రభు కొరకు సంపాదించాం. ఆయన ఎదుట మనం నిలబడినప్పుడు అండి, మనం ఈ లోకంలో చేసిన ఉద్యోగం బట్టి మనకు మెప్పు కలగదు, ఈ లోకంలో సంపాదించిన ఆస్తులను బట్టి మనకు మెప్పు కలగదు, మనం ఎంత సౌందర్యవంతులమో దాన్ని బట్టి మెప్పు కలగదు, మనకున్నటువంటి సిరి సంపదల వలన మనకు మెప్పు కలగదు. కానీ మనం సంపాదించిన ఆత్మలు బట్టి
మరి ప్రభువుని వద్ద మెప్పు కలుగుతుంది. మన జీవితమును చూసి, మనలో ఉన్నటువంటి ప్రభువుని చూసి, మనం ప్రకటిస్తున్నటువంటి ప్రభువుని చూసి, మన జీవితంలో ఆచరణలో ఉన్న వాక్యమును చూసి ఎంతమంది ప్రభువుని వద్దకు నడిపించబడుతున్నారు? ఉదయకాల సమయంలో ఒక ప్రశ్న వేసుకుందాం. ఆయన వస్త్రములో ప్రభావం ఉంది, మన జీవితంలో ఏముంది? ఒక మాట. ఆ తర్వాత రెండవ మాట చూద్దాం. చూడండి, రెండవ మాట యోహాను సువార్త 13వ అధ్యాయం 4వ వచనం. ప్రభు యొక్క వస్త్రములను గురించి మనం ధ్యానం చేస్తున్నాం. యోహాను సువార్త 13:4 ఒక మాట చదువుతున్నా. భోజన పంక్తిలో నుండి లేచి తన పై వస్త్రము అవతల పెట్టివేసి ఒక తువాలు తీసుకొని నడుమునకు కట్టుకొనెను. నెంబర్ 2, మన ప్రభువు తన పై వస్త్రమును తీసి ప్రక్కన పెట్టి నడుమునకు తువాలు కట్టుకొని పళ్ళెములో నీళ్లు పోసి ఆయన శిష్యుల పాదములను కడిగి ఆ తువాలతో వాటిని తుడుస్తూ ఉన్నాడు. ఇక్కడ వస్త్రమును తీసి మన ప్రభు ప్రక్కన పెట్టాడు. ఇది దేనికి సాదృశ్యంగా ఉందంటే తగ్గింపు మరియు దీనత్వానికి సాదృశ్యంగా ఉంది. ఆయన వస్త్రములు మనకు నేర్పిస్తున్నటువంటి రెండవ పాఠం ఏంటంటే మనము తగ్గింపు మరియు దీనత్వము కలిగి ఈ లోకములో జీవించాలి. ప్రభునందు ప్రియమైన వారలారా, దేవాతి దేవుడు, పరిశుద్ధుడు, శ్రీమంతుడు, సమీపించరాని తేజస్సులో వసించుచు అమరత్వము కలిగిన వాడు. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 15-16 వచనాల్లో భూత భవిష్యత్ వర్తమాన కాలములలో జీవించువాడు, పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 8వ వచనం. సకలాశీర్వచనముల స్తోత్రములకు పాత్రుడై ఉన్నాడు. ఎంత గొప్ప దేవుడండి! రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు. అంత మాత్రమే కాదు, కొలస్సీ పత్రికలో అయితే ఆయన ఆది సంభూతుడై ఉన్నాడు. సర్వము మరి ఆయన మూలముగా కలిగినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆయన లేకుండా ఏదీ కలగలేదు. సర్వసృష్టికి ఆది సంభూతుడు. 1వ అధ్యాయం కొలస్సీ పత్రిక 15వ వచనం నుండి మనం చదువుకుంటూ వెళితే ఆయన గుణలక్షణాలే ఇంత గొప్పగా ఉంటే, ఇంత అద్భుతంగా ఉంటే, ఆ దేవుడు రక్తమాంసములతో కూడినటువంటి మనిషి యొక్క పాదములను పట్టుకుంటూ ఉన్నాడు. పాపగ్రస్తుడైనటువంటి మానవుని యొక్క పాదములను పట్టుకుంటూ ఉన్నాడు. శాపగ్రస్తుడైనటువంటి మానవుని యొక్క పాదములను పట్టుకుంటూ ఉన్నాడు. తుచ్చమైనటువంటి మానవుని యొక్క పాదమును పట్టుకుంటూ ఉన్నాడండి. ఆయన పై వస్త్రమును తీసి ప్రక్కన పెట్టాడు. ప్రభునందు ప్రియమైన వారలారా, ఈ దినాల్లో సంఘాలు నలిగిపోవటానికి ప్రధానమైన కారణం ఏంటో తెలుసా? తగ్గింపు మరియు దీనత్వము లేకపోవడమే. లోకంలో మనకు ఎన్నో ఘనతలు ఉండొచ్చు కదండి, ఎన్నో డిగ్రీలు ఉండొచ్చు. దేవుని కృప వలన, తల్లిదండ్రుల ప్రయాస వలన ఉన్నతమైనటువంటి విద్యను అభ్యసించడానికి ప్రభు కృప చూపాడు. అయినప్పటికీ దేవుని యొక్క మందిరములోనికి వచ్చిన తర్వాత, ప్రభువైన యేసుక్రీస్తు వారిని ధరించుకున్న తర్వాత ప్రభువే మనలో కనబడాలి. అందుకే గలతీ పత్రిక 2:20లో పౌలు అంటాడు, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇక జీవించువాడను నేను కాదు, నా యందున్న క్రీస్తే. అనగా ఆయనలో ఉన్నటువంటి తగ్గింపు, ఆయనలో ఉన్నటువంటి దీనత్వము, ఆయనలో ఉన్నటువంటి ప్రేమ, ఆయనలో ఉన్నటువంటి క్షమాగుణము, ఆయనలో ఉన్నటువంటి ఓర్పు, ఆయనలో ఉన్నటువంటి సహనము, ఆయనలో ఉన్నటువంటి పరిచర్య స్వభావము, ఆయనలో ఉన్నటువంటి సేవ, ఇవన్నీ కూడా మనలో ఉండాలి. ఆయన వస్త్రములు చెబుతూ ఉన్నాయి మనము తగ్గింపు దీనత్వము కలిగి ఉండాలని. సహాయకరంగా ఒక మాట చూద్దాం. చూడండి, పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయం 5వ వచనం. 1 పేతురు 5:5. చిన్నలారా, మీరు పెద్దలకు లోబడి ఉండుడి, మీరందరూ ఎదుటివాని ఎడల దీన మనస్సు అను వస్త్రము ధరించుకొని మిమ్మును అలంకరించుకొనుడి. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. ప్రభునందు ప్రియమైన వారలారా, ఆయన వస్త్రములో దీనత్వము తగ్గింపు ఎంతగా తగ్గించుకున్నాడో కదా. 2 కొరింథీ 8:9 చెబుతూ ఉంది, ఆయన ధనవంతుడై ఉండి మనలను ధనవంతులుగా చేయుటకై మన నిమిత్తము దరిద్రుడగునట్లుగా తగ్గించుకున్నాడండి. లోకములో ఉన్నదంతయు ఆయనదే, ఈ భూమిలో ఉన్నటువంటి బంగారం అంతయు ఆయనదే, సర్వసృష్టి ఆయన చేతి పనే, మనము ఆయన యొక్క నిర్మాణమే. అయినప్పటికీ తగ్గించుకున్నాడు. అమ్మా, అయ్యా,
తగ్గింపు జీవితం కలిగి జీవించడం ఎంతో ప్రాముఖ్యమండి. ఇది రెండవ మాట. మూడవ మాట చూద్దాం. చూడండి, ఈ సమయం దాటిపోతూ ఉంది కనుక ముందుకు వెళ్ళిపోదాం. యోహాను సువార్త 20వ అధ్యాయం 7వ వచనం చదువుతున్నాను. యోహాను సువార్త 20వ అధ్యాయం 7వ వచనం. నారబట్టలు పడియుండుటయు ఆయన తలరుమాలు నారబట్టల యొద్ద ఉండక వేరుగా ఒక చోట చుట్టి పెట్టి ఉండుటయు చూశాను. ఎలా ఉన్నాయండి ఆయన వస్త్రాలు? ఇక్కడ చక్కగా ఒక చోట మరి పడి ఉన్నాయి, చుట్టి పెట్టబడి ఉన్నాయి. సందర్భం మనకు తెలుసు. ప్రభువైన యేసుక్రీస్తు వారు పునరుత్థానుడై లేచినటువంటి ప్రభుదినం అది. దేవుని యొక్క శక్తి చేత ప్రభు పునరుత్థానుడై లేచారు. అయితే ఆయన పునరుత్థానుడై లేచిన తర్వాత ఆయన తలరుమాలు తీసి ఎలా పడితే అలా విసిరివేయలేదని రాయబడలేదు. ఆయన వస్త్రములు ఎక్కడ పడితే అక్కడ వేలాడదీయబడలేదు, విసిరివేయబడలేదని రాయబడలా. ఆయన వస్త్రములు ఒక చోట పడి ఉన్నాయి, తలరుమాలు చక్కగా చుట్టి పెట్టబడి ఉంది. ఇది దేన్ని సూచిస్తూ ఉందంటే క్రమమును సూచిస్తూ ఉంది. ఆయన వస్త్రాలు మనకు ఒక పాఠాన్ని నేర్పిస్తూ ఉన్నాయి. అదేంటంటే క్రైస్తవ విశ్వాసి క్రమము కలిగినటువంటి జీవితమును జీవించాలి. సంఘములో క్రమము, కార్యాలయములో క్రమము, సమాజములో క్రమము, ప్రతి చోట క్రమము. పునరుత్థానుడై లేచినటువంటి ప్రభువేంటి వస్త్రములను చుట్టి ఒక పద్ధతిగా పెట్టడం ఏంటి? ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, దయచేసి ఆలోచన చేయండి. మన జీవన శైలి సువార్త చెబుతుంది, మన వస్త్రములు కూడా సువార్త చెబుతాయి. ఇది మర్చిపోవద్దు. ఒక మాట జ్ఞాపకం చేసుకుందాం సహాయకరంగా. యోబు గ్రంథం చూడండి, 29వ అధ్యాయం. యోబు గ్రంథం 29వ అధ్యాయం 14వ వచనం చదువుతున్నా. యోబు 29:14. నేను నీతిని వస్త్రముగా ధరించుకొని ఉంటిని గనుక అది నన్ను ధరించెను. నా న్యాయ ప్రవర్తన నాకు వస్త్రము పాగాయు ఆయను. ఎంత మంచి మాట అండి. నా న్యాయ ప్రవర్తన నాకు వస్త్రమును పాగాయు ఆయను. యోబు పలుకుతూ ఉన్నాడు ఈ మాటలు. నా న్యాయ ప్రవర్తన నాకు వస్త్రం, నా క్రియలు నాకు వస్త్రములు, నేను జీవించే జీవన విధానము ఒక వస్త్రం. ఈ వస్త్రములను ఏం చేస్తారంటే అనేకులు చూస్తారు. బహిరంగంగా నా యొక్క దేహమును కప్పునట్లుగా నేను ధరించినటువంటి ఈ వస్త్రములను అనేకులు చూస్తారు. నేను ఏమి ధరించి ఉన్నానో, ఏ రంగు వస్త్రములు ధరించి ఉన్నానో, నా తలపాగా ఏమిటో, ఆ రంగు ఏమిటో అనేకులు దాన్ని చూస్తారు. ఆ వస్త్రములలో నా న్యాయ ప్రవర్తన దాగి ఉంది. నా ప్రవర్తనను అనేకులు చూసి యేసుక్రీస్తు ప్రభువు వారి వైపు తిప్పబడతారు. యోబు ఎంత చక్కగా బలుగుతున్నాడు ఈ మాట. నా న్యాయ ప్రవర్తన నాకు వస్త్రం. మరి ప్రభువు వస్త్రాలను చూసినప్పుడు అవి చక్కగా చుట్టబడి ఒక చోట ఉన్నాయి. వాటిని చూసినప్పుడు క్రమశిక్షణ మనకు అర్థం కావట్లేదా? ఈ దినాల్లో బాధాకరమైన విషయం ఏంటంటేనండి, సమయానికి రాకపోవడం, చెప్పినటువంటి మాటలను హృదయంలోనికి తీసుకొని విధేయత చూపలేకపోవడం, వాక్యానుసారమైనటువంటి క్రమములను పాటించలేకపోవడం సంఘాలకు ఒక చెదలుగా పట్టి సంఘములు పాడైపోయే పరిస్థితి వచ్చింది. యోబును చూడండి, న్యాయ ప్రవర్తనే నాకు వస్త్రం అంటున్నాడు. అమ్మా అయ్యా, క్రైస్తవ విశ్వాసులంగా క్రమం కలిగి జీవిస్తూ ఉన్నామా? క్రమం ఎంత ముఖ్యం. ఆదికాండం 22వ అధ్యాయంలో అబ్రహాము ఇస్సాకును బలివ్వడానికి తీసుకుని వెళ్ళినప్పుడు కట్టెలను ఎలా పేర్చెను అని రాయబడి ఉంది. కట్టెలను చక్కగా పేర్చి, కట్టెలను ఎలా పేర్చాడంట? కట్టెలను చక్కగా పేర్చాడు. ఎలా పడితే అలా కాదు. ఆదికాండం 22వ అధ్యాయంలో మనం ఆ మాటను చూస్తామండి. ఆయన కట్టెలను చక్కగా పేర్చాడు, ఒకదాని మీద ఒకటి క్రమముగా పేర్చాడు. చూడండి 6వ వచనం. దహనబలి కట్టెలు తీసుకొని తన కుమారుడు ఇస్సాకు మీద పెట్టి తన చేతితో నిప్పును కత్తిని పట్టుకొని పోయెను. వారిద్దరూ కూడి వెళ్ళుచుండగా ఇస్సాకు అడిగినటువంటి మాటను బట్టి మనం చూస్తూ ఉన్నాం. ఆ తర్వాత కట్టెలను చక్కగా 9వ వచనం, కట్టెలను చక్కగా పేర్చి. ఒక క్రమం కావాలి. దేవుని యొక్క విశ్వాసులకు దేవుడిచ్చినటువంటి వాక్యానుసారమైన క్రమమును జీవితంలో కలిగి ఉండాలి. మాటలో క్రమము, క్రియలలో క్రమము, చూపులలో క్రమము, బోధలో క్రమము, ప్రార్థనలో క్రమము, కూర్చుండుటలో క్రమము, లేచుటలో క్రమము, వస్త్రధారణలో క్రమము, క్రియలలో క్రమము, విశ్వాసంలో క్రమము, ఆత్మీయతలో క్రమము. ప్రతి చోట, ప్రతి క్షణం, ప్రతి విషయంలో క్రైస్తవుడు క్రమము కలిగిన వాడై జీవించాలి. మనలను చూచినప్పుడు, మన క్రమమును చూచినప్పుడు
ఓహో, ఈయన క్రైస్తవుడు కాబట్టి, ఈయన ప్రభుని ఎరిగిన విశ్వాసి కాబట్టి, వాక్యానుసారమైనటువంటి క్రమము కలిగి జీవిస్తాడు అనే సాక్ష్యము వెళ్ళాలి. ప్రభు వస్త్రములను చూసినప్పుడు పునరుత్థానుడే లేచిన వానికి వస్త్రమును చుట్టి ఒక చోట పెట్టాల్సిన అవసరం ఏంటి? ఆయన ఒక చోట చక్కగా పెట్టాడు. తల రుమాలను చుట్టి పెట్టాడు. ప్రభునందు ప్రియమైన వారలారా, క్రైస్తవుడి ఈ లోకంలో క్రమము కలిగి జీవించాలి. క్రమము లేకపోతే, క్రమశిక్షణ లేకపోతే సాక్ష్యమును కోల్పోతాం. ఈ విషయాన్ని మనం జ్ఞాపకం పెట్టుకుందాం. ఆ తర్వాత 4వ మాట చూద్దాం. చూడండి, సాగిపోదాం, సమయం అయిపోతూ ఉంది. యోహాను సువార్త 19వ అధ్యాయం 23వ వచనం. యోహాను 19:23 చదువుతున్నా. సైనికులు యేసును సిలువ వేసిన తర్వాత ఆయన వస్త్రములు తీసుకొని ఒక్కొక్క సైనికునికి ఒక్కొక్క భాగం వచ్చినట్లు వాటిని 4 భాగములు చేసిరి. ఆయన అంగీ కూడా తీసుకొని ఆ అంగీ కుట్టు లేక పైనుండి యావత్తూ నేయబడినది గనుక వారు దానిని చింపక అది ఎవనికి వచ్చునో అని దానికోసము చీట్లు వేయుదుమని ఒకరితో ఒకరు చెప్పుకొనిరి. ఆ వస్త్రమునకు ఏమి లేదంట, కుట్టు లేదు. ఒక భక్తుడు అన్నాడు, ఆయన జీవితంలో పాపం లేదంట, ఆయన అంగీలో కుట్టు లేదంట. ఎలాంటి అరమరికలు లేనటువంటి వస్త్రములవి, ఎలాంటి కుట్టు లేనటువంటి వస్త్రములవి, ఎలాంటి చిరుగు లేనటువంటి వస్త్రములవి, ఎలాంటి అతుకులు లేనటువంటి వస్త్రములవి. ప్రభునందు ప్రియమైన వారలారా, సంఘములో అరమరికలు ఉండకూడదు, హెచ్చు తగ్గులు ఉండకూడదు. చూడండి, ఉదాహరణగా యాకోబు పత్రికలో ఒక మాట వ్రాయబడి ఉంది. యాకోబు పత్రిక 2వ అధ్యాయం, యాకోబు పత్రిక 2వ అధ్యాయం 2-3 వచనాలు. ఎలాగనగా బంగారు ఉంగరం పెట్టుకొని ప్రశస్త వస్త్రములు ధరించుకొనిన ఒకడు మీ సమాజ మందిరంలోనికి వచ్చినప్పుడు మురికి బట్టలు కట్టుకొనిన దరిద్రుడును లోపలికి వచ్చిన ఎడల మీరు ప్రశస్త వస్త్రములు ధరించుకొనిన వానిని చూచి సన్మానించి, నీవిక్కడ మంచి స్థలమందు కూర్చుండమని చెప్పి ఆ దరిద్రునితో, నీవు అక్కడ నిలువుము, లేక ఇక్కడ నా పాదపీఠమునకు దిగువను కూర్చుండమని చెప్పిన ఎడలా అనే మాటను చూస్తున్నా. ఉదాహరణక మందిరమునకు ఒక ధనవంతుడు వచ్చాడు, ఒక దరిద్రుడు వచ్చాడు. ఇరువురి పట్ల ఏ విధమైనటువంటి ప్రతిస్పందన ఉందో చూడండి. ఇరువురి విషయంలో ఏ విధంగా మరి వ్యవహార శైలి ఉంటుందో చూడండి. మంచి వస్త్రములు ధరించుకొని బంగారు ఉంగరం పెట్టుకున్న వాడికి ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం, ప్రత్యేకమైనటువంటి స్థలం. ఒక దరిద్రునికి, మరి లోక దృష్టిలో ఎన్నిక లేనటువంటి భేదవానికి మాత్రం ఒక తృణీకారం. ఇదిగో బయట, ఆ వెలుపల, ఆ మూల, ఎవరికి కనబడకుండా అక్కడ కూర్చో, ఎవరి దృష్టిని ఆకర్షించకుండా అక్కడ కూర్చో. ప్రభునందు ప్రియమైన వారలారా, ప్రభువులో మాత్రం ఇలాంటి తారతమ్యాలు, ఇలాంటి హెచ్చుతగ్గులు లేవు. అందుకనే ఆయన వస్త్రములో ఏమి లేదంట, ఏ విధమైనటువంటి అతుకు లేదు. మన జీవితంలో కూడా ఇట్టి అనుభవం కావాలి. ఒకరిని ఒకలాగా, మరొకరిని మరొకలాగా ప్రేమించడం కానీ, క్షమించడం కానీ, ఆదరించడం కానీ ఉండకూడదు. సంఘంలో ప్రతి ఒక్కరూ సమమే, అందరినీ సమానంగా ప్రేమించే వరంగా ఉండాలి. మరి కొంతమంది అయితే పడుతూ ఉంటారు, లేస్తూ ఉంటారు, పడుతూ ఉంటారు, లేస్తూ ఉంటారు. వస్త్రములు చిరిగిపోతూ ఉంటాయి, సూదిదారం పెట్టి మరలా కుట్టుకుంటూ ఉంటారు. చిరిగిపోతూ ఉంటాయి, సూదిదారములు పెట్టుకొని మరలా కుట్టుకుంటూ ఉంటారు. చిరిగిపోవడం, కుట్టుకోవడం, చిరిగిపోవడం, కుట్టుకోవడం. ఆత్మీయ జీవితంలో పడిపోవడం, లేవడం, పడిపోవడం, లేవడం. ఇది ఒక వాడుక, ఇది ఒక అలవాటు కాదు. కాదు ప్రభునందు ప్రియమైన వారలారా, దావీదు జీవితమును మనం చూసినప్పుడు ఒక్కసారే పడ్డాడు, కేవలం ఒక్కసారే పడ్డాడు. గుండె పగిలిపోవునంతగా దేవుడి దగ్గర పశ్చాత్తాపడ్డాడు. 51వ కీర్తన మనం చదివితే మనకు అర్థమవుతుంది. దావీదు జీవితమును గురించి దేవుని వాక్యంలో రాయబడిన మాట, ఊరియా భార్య విషయంలో తప్ప ఇక అన్ని విషయములలో దావీదు దేవుని ఎదుట యథార్థముగా ప్రవర్తించెను. పడిపోవటం, లేవడం, చిరిగిపోవడం, కుట్టుకోవడం, చిరిగిపోవడం, కుట్టుకోవడం, ఇది మనకు ఒక వాడుక, అలవాటు కాకూడదు. ప్రభు జీవితమును చూడండి, కుట్టు లేనటువంటి జీవితము, ఎక్కడ అతుకులు లేవు, చిరుగులు లేవు ఆయన వస్త్రాల్లో. ఇట్టి జీవితము మనం జీవించాలి. ఆ తర్వాత మరొక మాట కూడా చూద్దాం. చూడండి, 45వ కీర్తన 8వ చరణం, ఆయన వస్త్రములను గురించి ఇంకొక మాట. 45వ కీర్తన 8వ చరణం, నీ వస్త్రములెల్లా గోపరస వాసనే, అగరు వాసనే, లవంగిపట్ట వాసనే. అంటే ఆయన వస్త్రములో ఏముందండి? సువాసన ఉంది. ప్రభునందు ప్రియమైన వారలారా,
సువాసన. సువాసన సువాసన అంటే సాక్ష్యము. క్రైస్తవ జీవితంలో సాక్ష్యము ఒక ప్రధానమైనటువంటి విషయం. ప్రసంగి 7:1 దేవుని వాక్యం ఏమని చెబుతుందంటే, సుగంధ తైలము కంటే మంచి పేరు సంపాదించుట మేలు. మనలను గూర్చినటువంటి సాక్ష్యము సంఘము వెలుపల, సంఘము లోపల, సమాజములో ఏ విధంగా ఉంటూ ఉంది. తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయంలో ఒక మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయంలో ఒక మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం చదువుతున్నా. ఎవడైనను తన ఇంటి వారిని ఏలనేరకపోయిన ఎడల అతడు దేవుని సంఘమును ఎలాగూ పాలించును. ఇది అధ్యక్షులుగా, పెద్దలుగా, నాయకులుగా ఉండాల్సినటువంటి వారిని గురించి. ఇంటిలో సాక్ష్యం ఉండాలి. ఆ తర్వాత 8వ వచనం చూడండి, పరిచర్య చేసేటటువంటి వారి గురించి. అలాగుననే పరిచారకులు మాన్యులయుండి ద్విమనస్కులను, మిగుల మద్యపానాసక్తులను, దుర్లాభము నపేక్షించు వారునై ఉండక. ఎలా ఉండాలి? వీరు కూడా చక్కటి సాక్ష్యము కలిగి ఉండాలి. 11వ వచనం, స్త్రీలు, పరిచర్య చేయ స్త్రీలు మాన్యులై కొండెములు చెప్పని వారును, మితానుభవం కలిగిన వారును, అన్ని విషయములలో నమ్మకమైన వారునై ఇలా చెప్పుకుంటూ వెళితేనండి, ప్రతి ఒక్కరికి కూడా దేవుడు కొన్ని లక్షణాలను పెట్టి ఆయా లక్షణములలో వారు సాక్ష్యము కలిగి జీవించాలి. సంఘములో ప్రతి ఒక్కరూ తమ సాక్ష్యమును కాపాడుకోవాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. దయచేసి గమనించండి, యోసేపు చనిపోయి ఎన్ని వేల సంవత్సరాలు అవుతూ ఉంది, కానీ అతని సాక్ష్యము నేటికి పరిమళిస్తూనే ఉంది. ప్రభునందు ప్రియమైన వారలారా, పౌలు చనిపోయి ఎన్ని సంవత్సరాలు అవుతూ ఉంది, అతని సాక్ష్యం ఇప్పటికీ పరిమళిస్తూనే ఉంది. అందుకే ఒక రచయిత అన్నాడు, పువ్వు విరిసి వికసించి రాలిపోతుందంట, కానీ దాని పరిమళం మాత్రం నిలిచి ఉంటుంది. అందుకే ప్రభు మనలను ప్రేమించి పరిమళ వాసనగా చేశాడు. ప్రియమైన సహోదరుడా, సహోదరి, ఎటువంటి సాక్ష్యం ఉంది సంఘములో? ఎటువంటి సాక్ష్యం ఉంది ఇంటా బయట? ఎటువంటి సాక్ష్యం ఉంది కార్యాలయంలో? ఎటువంటి సాక్ష్యం ఉంది సేవలో? ఎటువంటి సాక్ష్యం ఉంది సమాజంలో? ఎప్పుడైనా ఆలోచన చేశావా? తబితా చనిపోయినప్పుడు అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా ఆమె క్రియలను జ్ఞాపకం చేసుకుంటూ ఏడుస్తూ ఉన్నారు. ఒక రోజున ఈ లోకాన్ని విడిచిపెడితే జరిగేటటువంటి ఆదరణ కూటంలో మనలను గురించి ఎలాంటి సాక్ష్యం వినబడబోతుందో ఎప్పుడైనా ఆలోచన చేశావా? ఇదిగో ఆయన భయంకరమైనటువంటి కోపిష్టి, ఇదిగో ఆయన భయంకరంగా దుర్భాషలు ఆడతాడు, ఇదిగో ఆయన చెప్పేది ఒకటి చేసేది ఒకటి, ఇదిగో ఆయన ఎందుకు బైబిల్ పట్టుకుంటాడు, ఎందుకు మందిరానికి వెళతాడో అర్థం కావట్లేదు. ఇలాంటి సాక్ష్యము దేవుని నామమునకు అవమానకరం. కనుక చక్కటి సాక్ష్యము కలిగి ఉండాలి. సువాసన భరితమైనటువంటి వస్త్రాలు ప్రభువు కలిగి ఉన్నట్లుగా మన జీవితంలో సువాసన ఉండాలి అనే విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. చివరిగా ఒకే ఒక్క మాట, మత్తయి సువార్త 14:36. ఈ ఒక్క మాట క్లుప్తంగా చూసుకొని ముగించుకుందాం. మత్తయి సువార్త 14వ అధ్యాయం 36వ వచనం చదువుతున్నాను చూడండి. మత్తయి 14:36. వీరిని నీ వస్త్రపు చెంగు మాత్రము ముట్టనిమ్మని ఆయనను వేడుకొనిరి. ముట్టిన వారందరూ స్వస్థత నొందిరి. ఇది చాలా మంచి మాట. ముట్టిన వారు అందరూ స్వస్థత నొందిరి. కొందరు కూడా విడిచిపెట్టబడలా. ఏ భేదం లేదు. తెల్లవారని, నల్లవారని, చిన్నవారని, పెద్దవారని, కుంటివారని, గుడ్డివారని, స్త్రీలని, పురుషులని, ఆ జాతి వారని, ఈ జాతి వారని, ఆ కులం వారు, ఈ కులం వారు, ఏ భేదం లేదు. ఏ భేదం లేదు. ప్రభునందు ప్రియమైన వారలారా, ఆయన వస్త్రపు చెంగును ముట్టిన వారందరూ కూడా స్వస్థత నొందారు. యేసుక్రీస్తు అందరికీ ప్రభు. అపోస్తుల కార్యాలు 10:36లో మనం చూస్తున్నాం. ఆయన అందరి హృదయములను ఎరిగినవాడు. యోహాను సువార్త 4వ అధ్యాయంలో మనము ఈ మాటను మనం చూస్తాం. యేసు అందరినీ ఎరిగినవాడు. ఏ ఒక్కరిని కూడా ఎరగకుండా ఆయన లేడు. ఆయన అందరినీ ఎరిగినవాడు. కనుక ప్రభునందు ప్రియమైన వారలారా, ఉదయకాల సమయంలో ఆయన అందరినీ ఎరిగి ఉన్నాడు. ఆయన అందరికీ దేవుడు. ఆయన అందరి హృదయములను ఎరిగి ఉన్నాడు. ఆయన దృష్టికి అందరూ కూడా సమానమే. ఎవరు కూడా సమానము కాకుండా లేరు. చూడండి, యోహాను సువార్త 2వ అధ్యాయం 24వ వచనం. యేసు అందరినీ ఎరిగినవాడు. మన హృదయములను ఆయన ఎరిగి ఉన్నాడు. హెబ్రీ 4:13లో
ఆయన దృష్టికి మరుగై ఉండే సృష్టం ఏదీ లేదు. ఆయన దగ్గరికి వచ్చిన వారందరూ స్వస్థత పొందారు. మరి ప్రభు దగ్గరికి ఇంకా రాకుండా ఎవరైనా ఆలస్యం చేస్తుంటే ఇదే మిక్కిలి అనుకూల సమయం. ఒకవేళ ప్రభు విషయంలో ఏమైనా సందేహములు ఉండి ఆయన నన్ను ప్రేమించడం లేదు, ఆయనకు నేను దూరంగా ఉన్నాను, నేను ఆయనకు దూరంగా ఉన్నాను, ఆయన నాకు దూరంగా ఉన్నాడు అనేటటువంటి భ్రమలను విడిచిపెట్టి ఆయన దృష్టికి అందరూ సములే కనుక, అందరూ సమానమే కనుక ఉదయకాల సమయంలో ఆ ప్రభుని ఆశ్రయిద్దాం. హెచ్చుతగ్గులు లేక భేదము లేకుండగా మన ప్రభు ప్రేమించినట్లుగా మనం కూడా ఈ లోకంలో ప్రేమ కలిగి జీవిద్దాం. ఆయన వస్త్రపు చెంగును ముట్టిన ఆమె స్వస్థపడింది. ఆయన వస్త్రములో స్వస్థత ఉంది. ఆయన వస్త్రములో ప్రభావం ఉంది. ఆయన వస్త్రములో అరమరికలు లేవు. ఆయన వస్త్రములో క్రమం ఉంది. ఆయన వస్త్రములో తగ్గింపు దీనత్వం ఉంది. ఆయన వస్త్రములో సువాసన ఉంది. ఈ గుణలక్షణాలను మనం కూడా కలిగి ఈ లోకంలో జీవించాలని ప్రభు పేరట మనవి చేస్తూ ముగిస్తున్నాం. దేవుడి కొద్ది మాటలు మన కొరకు దీవించునుగాక. వర్తమానం చెప్పిన అన్నకు మరొకసారి వందనాలన్నా. వందనాలు. చివరి ప్రార్థనగా మన మధ్యన ఉంటున్న ఎన్ ఫిలిప్ అన్న గారు బెంగళూరు నుంచి చివరి ప్రార్థన చేసి ముగించుకుందాం. ఫిలిప్ అన్న వందనాలన్నా. ముగింపు ప్రార్థన చేయండి. ఓకే. పరిశుద్ధమైన మా తండ్రి, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఈ ఉదయ కాలంలో మమ్మల్ని ఎంతో ప్రేమించి మా ప్రభువు దినమున మమ్మల్ని సజీవులుగా ఉంచారు నాయన. మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఈ పరిచర్యను నాయన మీ ఆత్మతో మీరు బలపరుస్తున్నారు నాయన. మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మీరు చేస్తున్న ఉపకారాలు మేలులను బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం దేవా నాయన. ఉదయ కాలములు ఇంకా మేము త్వరగా సిద్ధపాటు కలిగి మందిరములో చేరి ఆరాధించడం నాయన మమ్మల్ని సిద్ధపరచమని, కనికరించండి, కృప చూపించమని. ప్రారంభము పాటల ద్వారా, స్థుతుల ద్వారా దేవ, ముగింపులో వాక్యము ముగింపు వరకు నాయన మీ సన్నిధి ఉంచారు, మీ కాపదలు ఉంచారు, మీ ఆత్మ నడిపింపు ఇచ్చారు. అందుని బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. సమయాన్ని బట్టి మరొకసారి మీకు స్తోత్రములు చెల్లించుకుంటూ మా ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున స్తుతించి ప్రార్థన చేసి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రార్థన చేసిన అన్న ఫిలిప్ అన్నకు వందనాలన్నా. వందనాలు. ఈ దినము ఆరాధన దినము, ప్రభు దినమున ఈ కాన్ఫరెన్స్ లో ప్రారంభ స్తుతులు చెల్లించిన ప్రభుదాస్ అన్న గారికి, చక్కని పాట పాడి దేవుని మయపరిచిన తిమ్మోతి అన్న గారికి, మరియు స్తుతులు చెల్లించిన శివయ్యన్నకు, శృతి పాట పాడిన కొత్త జైపాల్ అన్న గారికి, మరియు ఆరాధన తలంపులు వాక్యాన్ని అందించిన మన శాలేం రాజన్న గారికి, మరియు ముగింపు ప్రార్థన చేసిన ఫిలిప్ అన్న గారికి కూడా యేసుక్రీస్తున్నాము వాళ్ళందరికీ వందనాలు. ఈ దినం నాకు కూడా అధ్యక్షత ఇచ్చిన బర్నబాస్ అన్నకు కూడా వందనాలు చెప్తూ ఈ సమయాన్ని బర్నబాస్ అన్నకు అప్పగిస్తున్నాను.